ఫ్రెండ్స్ మటన్ కర్రీ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం. ఇప్పుడు 2 గంటలు వాష్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగ్గ సాల్ట్, పసుపు పొడి వేసుకుందాం. వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసి కలిపేసాం కదా, దీన్ని ఒక 3 విధాలు ఉడికించుకుందాం. కుక్కర్లో వేసాను. మటన్ ఉడికిన 3 విధాలు పెట్టాను. ఆయిల్ వేడెక్కి ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు చేసుకున్నాయి. ఇందులో ఇప్పుడు ఇందులో సన్న దొరికిన నేను సన్న దొరుకున్నాను. తర్వాత వెల్లుల్లి దొరుకున్నాను. నేను ట్రై చేస్తున్నాను. ఫ్రై లోపల మనం టమాటో సన్న దొరుకున్నాం. ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు తొరకిన టమాటాలు వేస్తున్నాం. 2 మూటలు పెట్టుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాం. ఇందులో ఉడికించిన మటన్ వేసుకుందాం. ఉడికింది మటన్ కలుపుకుందాం. ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకుందాం. ఇంకా 10 నిమిషాలు కుక్ చేసుకున్నాం. మూత పెట్టేస్తాం. కొత్తిమీర కడిగి వాచేసుకొని దీన్ని సన్నగా తరుముకుందాం. ఇందులోనే సన్నగా వేసుకున్నాం. దీన్ని మూత వేసుకున్నాం. కూర కింద స్టవ్ పెట్టేస్తున్నాను. చూడండి, ఆరేగతి పులుసు గట్ట పడుతుంది. వేడిగా అన్నం వేసుకొని మటన్ కర్రీ వేడిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్.